హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. గ్రేవీ అనేది చిక్కగా చాలా బాగుంటుందండి. ఇది అన్నం, చపాతీ, రోటీ, పూరీలోకి చాలా సూపర్గా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని ఒక 2-3 సార్లు కడిగి కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ఒక 2 సార్లు కడగాలి. అలా కడిగిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిగడ్డ మొత్తం వేసుకున్నాను. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే కర్రీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అంటే మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యూజ్ చేయండి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా చికెన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ముందుగా కడిగిన చికెన్లో సాల్ట్ వేసుకోవాలి. అంటే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ మనం వేసుకున్న మసాలాలు ఇవన్నీ ముందే చికెన్కి పట్టించుకొని కర్రీ చేసుకోవడం ద్వారా కర్రీ అనేది చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న వెంటనే 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. అది చిటపటలాడేటప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పోపు అనేది ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది ముక్కల పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి మామూలుగా ఉడికించుకోవాలి. చికెన్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయను మిక్సీ పట్టుకుని మిక్సీ జార్లోనే ఒక 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడప్పుడు మనం చికెన్ని కలుపుకుంటూ దాన్ని ఉడికించుకోవాలి. చూసారా, ఇక్కడ టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని చికెన్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులో ఈ టమాటో పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటో పేస్ట్ ఇంత రెడ్గా రావడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. టమాటా మిక్సీ పట్టుకునేటప్పుడు చిన్న బీట్రూట్ ముక్కను దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడం ద్వారా టమాటా ప్యూరీ అనేది రెడ్ కలర్లోకి కలర్ఫుల్గా వస్తుంది. ఇలా టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని ప్రెషర్ కుక్కర్పై మూత పెట్టుకొని చికెన్ కదా అండి, తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం తీయాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత దాని మూతను మెల్లగా తీసుకొని చూడండి, మనకి గ్రేవీ అనేది థిక్గా అయిపోయింది. మనకి ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి. చూడండి, మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. మనకి గ్రేవీ థిక్గా అయిపోయింది. అలాగే ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి, చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఒకసారి బాగా కలుపుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా, చాలా బాగుంటుందండి. ఇలా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు. చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి.
ఇది అన్నము, చపాతీ, పూరి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.